మరి దాని మీద ఆయన వర్షన్ ఇవ్వరు. ఆయన్నేమో పార్టీ అడగదు, ప్రభుత్వం ఏమో ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు జవాబు చెప్పాలి. సరే జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు కాబట్టి బకెట్ల కొద్ది బురద ఆయన మీద వేస్తే ఆయనే కడుక్కుంటుంటాడులే, ఏం పర్లేదు, ఎలాగో ఇన్ని 1,00,000 కోట్ల ఆరోపణలన్నీ ఇది అదనంగా ఆయనకి ఒక వాల్యూ ఎడిషను, అలా వేస్తుంటే జనం కూడా నమ్ముతారని. బట్ జనం ఎంతకాలం నమ్ముతారు? వాసుదేవన్ గారు, ఇందాక మీరు అనేక సందర్భాల్లో పదే పదే లక్ష్మీ నరసింహప్రసాద్ గారికి ప్రశ్న వేశారు. మీరు కూడా ఒకటి అంటున్నారు, పార్టీ ఎందుకు మీరు వివరణ అడగలేదు అని. నాకు పార్టీతో సంబంధం లేదు, పార్టీ వివరణ కాదు నేను అనేది. ప్రభుత్వం సిట్ ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, జానకి లక్ష్మి, ఈవిడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని సతీమణి, వీళ్ళ కంపెనీకి, వీళ్ళిద్దరూ ఉన్నటువంటి కంపెనీకి, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్కి ఈ విధమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి డబ్బులు ఆ విధమైనటువంటి కంపెనీలకి వెళ్ళాయి అనేటువంటిది సిట్ తేల్చినటువంటి అంశం. ఎందుకు నిందితుల జాబితాలో జానకి లక్ష్మి లేరు? ఎందుకు మీ ఎంపీ సతీమణి లేరు? అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరుడైనటువంటి దిలీప్ పైలా, ఆయన కంపెనీ ఎస్ఎన్విలో కూడా ఈ విధమైనటువంటి జానకి లక్ష్మి, ఆవిడ ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో ఆవిడ దాంట్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించినటువంటి సూత్రధారులు అంటే ఆయనతో కలిసి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నది మీ పార్టీలు. రెండో అంశం ఏంటంటే, నరసింహప్రసాద్ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రభుత్వంలో వాళ్ళు చెప్తున్నాడు, ఏదో వ్యవస్థలో లేకపోతే సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్లు ఇచ్చారు, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ విధమైనటువంటి సిట్ విచారణ కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు హాయిగా, వాళ్ళ విచారణ సమయంలోనే ఫోన్లు మాట్లాడుతున్నాడు అని ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయినాయండి ఈ మధ్యకాలం. అయ్యే ఎందుకు అని అంటే అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదండి. సో ఇదేదో సిట్ అధికారులు చేసేటువంటి వ్యవహారం కాదు. ఈ ప్రభుత్వము మొత్తం ఈ కుంభకోణంలో కొండను తవ్వి ఎలకను పెట్టేటువంటి ఆలోచనలో కూడా లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులు ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ విధమైనటువంటి సహకారం అందిస్తున్నారు. అతనితో కలిసి వ్యాపారాలు చేసినటువంటి మీ ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల మీద కేసులు అన్నిటికీ మించి అసలుకి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తెచ్చి ఈ కుంభకోణంలోకి తెచ్చుకొని వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఈ కేసులో నిందితుడు. కానీ ఎక్కడైనా సరే విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే అసలు ఆలోచన ఉందా మీకు? ఆయన అత్తారింటికి వచ్చినట్టు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు, సరదాగా వెళ్ళిపోతున్నాడు. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నిందితుడని పేర్కొన్న తర్వాత ఏం కసిరెడ్డి నిందితుడే, విజయసాయి రెడ్డి కూడా నిందితుడే కదా. మీకు వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో బంధుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడానికి, లేదా ఆయన మీద విచారణ జరపడానికి ఎంత సమయం తీసుకున్నారు ఏంటి అనేటువంటి విషయం తెలుసు కదా. ఈ విషయం మీరు ఈ తిలాపాపం తలా పెట్టుకరండి. నేను గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదైంది, అదేవిధంగా కొల్లు రవీంద్ర మీద కేసు నమోదైంది. ఇవన్నీ అయినాయి. ఇందాక కొమ్మూరు కనకారావు మాజీ గారు మాట్లాడుతున్నారు, ఏమంటారు ఆయన మీద కేసు సంగతి ఏందనండి? మీరేగా కేసు పెట్టింది, మీ ప్రభుత్వమేగా. ఏమన్నా తేల్చారా? మీరు ఏం తేల్చారో చెప్పనండి. అదే చెప్తానండి, నేను చెప్తానండి. మీ ప్రభుత్వంలో 2023లో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు, మీరు కావాలంటే తెలుసుకోండి. మీరు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారో, నంద్యాల ఎస్పీవై డిస్టిలరీస్, అదే విధంగా దాన్ని ఎవరు మార్చుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు బలవంతంగా లాక్కున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు డిస్టిలరీస్. అదేవిధంగా లీలా డిస్టిలరీస్, ఇది కూడా చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి ఆరోపణలు. ఇదెవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి రాంచుకొని వాళ్ళు వ్యాపారం చేశారు వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా విశాఖ డిస్టిలరీస్, ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రకు సంబంధించినటువంటి వాళ్ళది. దీన్ని ఎవరు రాయించుకున్నారు? విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రాయించుకొని ఆధార్ డిస్టిలరీస్ గా మార్చి, అంటే మీరు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేసి ఈ విధంగా డిస్టిలరీస్ ని వాడుకొని మొత్తం ఇది చేస్తున్నారని ఆరోపణ చేసి అవే మీరు బెదిరించి రాయించుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యాపారాలు చేశారు. 9 డిస్టిలరీస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్టిలరీస్ నుంచి మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలకి వీళ్ళు మద్యం సరఫరా చేశారు. 85% ఈ 9 డిస్టిలరీస్ ఎవరు అయ్యాయి అంటే అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే.
జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి విజయసాయి రెడ్డి, అదే విధంగా మిథున్ రెడ్డి, అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా బెదిరించి రాయించుకున్నటువంటి వాటి నుంచి మీరు వ్యాపారాలు చేసి ఇది కుంభకోణం కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని అంటే, ఇప్పుడు గోవిందప్ప బాలాజీని ఈ రోజున ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయడం వెనక గోవిందప్ప బాలాజీ ఎవరు? భారతీయ సిమెంట్స్ కి సంబంధించి వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు. ఈ మొత్తము ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ విధమైనటువంటి భారతీయ సిమెంట్స్ కు డైవర్ట్ అయినటువంటిది ఈ రోజున సిట్లో తేలినటువంటి అంశం. విజయసాయి రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూస్తారు, గోవిందప్ప బాలాజీ ఏమో భారతీయకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. అంటే ఈ మొత్తము మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళాయి? వైఎస్ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ లోకి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన హవాలా ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడినటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, ఎందుకు కేసు పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి మీద అనేటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు, మీరు ఏదో కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారని అంటున్నారు కదా, నాకైతే నమ్మకం లేదు. వస్తున్నా నరసింహప్రసాద్ గారి దగ్గరికి వస్తున్నా. అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తారు? విజయసాయి రెడ్డి ఏం చదువుతుంది? జగన్మోహన్ రెడ్డి మంచోడు, ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెడ్డోళ్ళు, జగన్మోహన్ రెడ్డి మంచోడని ఆయన కితాబ్ ఇస్తాడు. మీరు ఆ కితాబ్ ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి మనకు బంధువు, మన మంచోడు, మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాడు అయితేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అరెస్ట్ అవుతాడు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కుంభకోణం ఇవన్నీ జరిగిందని బీజేపీ వాళ్ళు సార్ మీరు కృష్ణాంజనేయులు గారు బీజేపీ వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఎన్నాటికి వచ్చింది? కృష్ణాంజనేయులు గారు మీరు వీళ్ళందరికీ అర్థం కావడం కోసం ఇంత వివరణ ఇచ్చారు. నేను మొదటే ఒక మాట చెప్పా, అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేసుకుంటున్నారండి అని, పార్టీలతో సంబంధం లేకుండా. నరసింహప్రసాద్ గారు మాట్లాడతారు. ఇప్పుడు నరసింహప్రసాద్ గారు మాట్లాడతారు ఒకసారి. కృష్ణాంజనేయులు గారు సార్, మీ మీద మా గౌరవం ఉంది సార్, అందుకే మధ్యలో ఎక్కడ కూడా ఇంటరప్ట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉన్నారు సార్, ముందు తినక ముందే రుచి అడగద్దు అంటారు. అంటే తిన్న తర్వాత అది ఎట్లుందో చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మరీ తొందరపడిపోయి పొయ్యి వెలిగించగానే ఏం టేస్ట్ ఉందని అడుగుతున్నారు సార్ సమాజం. అట్లా అయిపోయింది. మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీంట్లో ఎంతటి వాళ్ళైనా ఉంటే దీన్ని ఎవరైనా సరే దీన్ని మేము బయట తీస్తామని మేము చెప్తా ఉంటే మధ్యలోనే అట్ట చేయలేదు, ఇట చేయలేదు, వాడిని పట్టుకోలేదు, వీడిని పట్టుకోలేదు అంటే మీకు ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి దర్యాప్తు సంస్థలకి. మేము దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్ రిజల్ట్లో మీరు అనుకున్నటివి జరగకపోతే క్వశ్చన్ చేయండి. ఎందుకు మీరు అందరినీ ఒకే ఘాటికి కట్టేస్తారు? మంచిని ఒకే దగ్గర కట్టేసి చెడు ఒకే దగ్గర కట్టేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. ఇది నా సలహా. ఖచ్చితంగా ఎంతటి వారైనా శిక్షిస్తామనేది గట్టిగా చెప్తున్నాం. ఎక్కడన్నా లోపాలుంటే నిర్మాణాత్మకంగా చెప్పండి, అంతే తప్ప ఇదే చేస్తున్నారు వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు మాత్రం అనదు సార్. నేను ఒకటే చెప్పా సార్, ఇది కష్టపడి సాధించుకున్నాం సార్. ఈ ప్రభుత్వంలో